ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల్లా ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని నీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖి సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖి సీత బలిర మనసు అంత పూస నా బిడ్డ నాకు కావాలి శ్రవణ్, నా బిడ్డ నాకు కావాలి. సరస్వతి ఊరుకో సరస్వతి 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 చూడు వదినా అమ్మ సరస్వతి దాన్ని కొంచెం రెస్ట్ తీసుకొనివ్వండి. మీరంతా కాస్త బయటకు వెళ్ళండి. సరస్వతి ప్లీజ్ వెళ్ళండి. ఇటు చూడు సరస్వతి 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 శ్రవణ్ సార్ రారా మీరు కూడా బయటకు వెళ్ళండి సార్. సరస్వతి రారా. సరస్వతి సార్ ప్లీజ్. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నేను చేసిన పూజలో అపశృతి జరిగిందా? లేదమ్మా, నీ పూజ సఫలీకృతమైంది. నీ చెల్లెల్ని అమ్మవారు కాపాడతారు. నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. నా చెల్లిని చూడాలి. పూజ చేసిన పసుపు నీ చెల్లెలు పాదాలకు రాయి. గాజులు చేతులకు వేసి నుదుట కుంకుమ పెట్టు. అంతా మంచే జరుగుతుంది. మీరు నాకు చాలా సహాయం చేశారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. వెళ్ళిరా అమ్మా, అంతా మంచి జరుగుతుంది. జాగ్రత్త. అలాగే. ముందు సీత నీకు ఒడి నింపిందే అనుకో, తను గొడ్రాలు కాబట్టి నీ కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుంది. ఎవరు అన్న మాటల్ని పట్టించుకొని నువ్వు వెనకడుగు వేస్తే ఇప్పుడే నేను ఈ సీమంతాన్ని క్యాన్సిల్ చేస్తాను. మీరు కింద పడ్డం వల్ల కడుపులో బిడ్డ పోయింది. నాకు పండంటి బిడ్డ పుడుతుందని ఎన్నో కలలు కన్నాను. సీతక్క వల్ల నా కడుపు పోయింది. బిడ్డ పుట్టదు అని తెలిసాక కూడా నేను బతకడం అనవసరం.
సరస్వతి రే సరస్వతి రే ఏమైందిరా సరస్వతి అన్నయ్య అనయ్య సరస్వతి! శ్రవణ్ సరస్వతి 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 శ్రవణ్ ఎందుకు అలా కేక పెట్టావు ఆ ఏముందిరా దీనికి ఏమైనా అయ్యుంటుందేమోనని పీడకలు వచ్చుంటుంది అంతేనా? సరస్వతి సరస్వతి నాకు నాకు బతకాలని లేదు శ్రవణ్. నాకు కడుపు పోయింది అని తలుచుకుంటే నాకు జీవితం మీద ఆశ పోతుంది. అమ్మా సరస్వతి అలా మాట్లాడటం తప్పమ్మా. నీ కడుపులో పెరిగే బిడ్డ దురదృష్టవశాత్తు దూరమైందే కానీ నువ్వు తల్లివయ్యి అదృష్టం దూరం కాలేదు కదా. మరో బిడ్డను కానీ అవకాశం నీకుంది. కొంచెం గుండె దిటువు చేసుకుని ధైర్యంగా ఉండక తప్పదు. సరస్వతి ఊరుకో. అమ్మా సరస్వతి, వదినా ఎక్కడికి వెళ్ళావు వదినా? చూస్తుంటే తెలియట్లేదురా, గుడికెళ్ళొచ్చింది. ఏంటి సరస్వతి ఇది? మాట్లాడద్దు. నువ్వు మాట్లాడొద్దు. నువ్వే నువ్వే నా కడుపులో బిడ్డని చంపేశావు. నువ్వే నేను తల్లిని కాకుండా అడ్డుపడ్డావు. నీ స్వార్థమే, కేవలం నీ స్వార్థమే. నాకు బిడ్డ పుట్టకుండా చేసింది. అమ్మ సరస్వతి, పెద్దొద్దిన అలాగే నానేది. నీకు ఏ నెగిటివ్ బ్లడ్ దొరకడం కష్టమైతే పెద్దొద్దినే రక్తం ఇచ్చి కాపాడింది. చాలేరా. సరస్వతి కడుపులో బిడ్డ చావడానికి తను కారణం కాదని, తన తప్పు లేదు అని మన ముందు గొప్పలు పోవడానికే రక్తం ఇచ్చింది. పోయి పూజలు చేసొచ్చింది. హ, ఎవరికి తెలియదురా ఈవిడ గారి నాటకాలు. బాగా చెప్పావు అత్తయ్య. సరస్వతికి తల్లి అయ్యే యోగం లేకుండా చేసింది. మంచిదాన్నని కలరింగ్ ఇవ్వడానికి ఇవన్నీ చేస్తోంది. వీళ్ళేమో అది నిజం అనుకొని ఆవిడ గారిని వెనకేసుకొస్తున్నారు. సీతక్క చేసేటి ప్రతి ఒక్క గలత్ పనిని వెనకేసుకొచ్చుడు వీళ్ళకేమైనా కొత్తనా? చాలే ఆపండి. వదిలి ఏం చేసినా దాంట్లో తప్పులు వెతకడం మీకు అలవాటైపోయింది. అక్క, నువ్వు నా కళ్ళ ముందుంటే నేను ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. డాక్టర్, ముందు ఆవిడ బయటకు వెళ్ళిపోమని చెప్పండి.
ఆవిడ్ని వెళ్ళిపోమని చెప్పండి. మేడం మీరు కాస్త బయటికి వెళ్ళండి ప్లీజ్. డాక్టర్ ప్లీజ్ వెళ్ళిపోమనండి. మేడం ప్లీజ్ మేడం మీరు వెళ్ళండి. పద సీత. వదినా వదినా మీరు కూడా వెళ్ళండి. వదినా సరస్వతి ఊరుకో. మీరైతే తన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చు. కొన్నాళ్ళు మాత్రం రెస్ట్ చాలా అవసరం. అలాగే డాక్టర్. పడుకో. బాధపడకు సీత. తను చిన్నపిల్ల, బిడ్డ పోయిన బాధలో తెలియకలా మాట్లాడింది. అవును వదినా, నువ్వే మంచి చేసినా చెడుని వెతికే ఇలాంటి వాళ్ళందరి గురించి నువ్వెందుకు వదినా ఫీల్ అవ్వడం? నువ్వేంటో మాకు తెలుసు కదా వదినా, వదిలే. నేనదంతా ఏం పట్టించుకోవడం లేదు. సరస్వతి బాగుంటే చాలని ఆలోచిస్తున్నానంతే. ఒక్క నిమిషం. కడుపు పోగొట్టుకుని పుట్టడు దుఃఖంతో ఇంటికొచ్చింది పిల్ల. దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళాలి. చిట్టి, నువ్వు వెళ్ళి తీసుకురా. ఏమైంది సరస్వతి నీకు? నీ ఆవేశం నీ వివేకాన్ని చంపేస్తున్నట్టుంది. ఏంటా బుద్ధి లేని పనులు? బుద్ధి లేని పనులు చేసే వాళ్ళని వదిలేసి నన్ను అడుగుతారేంటి బావగారు ఆ ప్రశ్న? పాడు పని చేసి నా కడుపు పోగొట్టింది కాక ఎందుకు ఈ బోడి పెత్తనాలు మేదేసుకుని దిష్టి తీయడాలు? నేనేమి బోడి పెత్తనం వేసుకొని నీకు దిష్టి తీయడం లేదు. బాధతో హాస్పిటల్ నుంచి తిరిగొచ్చావు కాబట్టి పద్ధతి ప్రకారం బాధ్యతగా తీస్తున్నాను. వయబ్బో!
బాధ్యత. అసలు సరస్వతి బాధకి కారణం నువ్వు కాదు. పెరుగుతున్న పిండం హరీమంది నీ వల్ల కాదు. చేసిందంతా చేసి ఇంకా ఏ మొహం పెట్టుకుని తగుదునమ్మా అంటూ దిష్టి తీయాలనుకుంటున్నావు? నీకేం అర్హత ఉందని హారతి తిప్పుతున్నావు? మంచి పనులు చేయడానికి అర్హతతో పనే ఉందమ్మా. మనసుంటే చాలు కదా. సరస్వతి చిన్నపిల్ల కాబట్టి తనున్న స్థితిలో ఏదో తెలుసో తెలియకో అలా మాట్లాడింది. అవకాశం ఉంటే అర్థమయ్యేటట్టు చెప్పేలా ప్రయత్నం చేయాలి, లేదా సైలెంట్గా ఉండాలి. అది కాదని ఎందుకమ్మా రెచ్చగొడతావు? ఒకళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయేంత జ్ఞానం లేని దాన్ని కాదు బాబుగారు. ఒకసారి మీ ఆవిడ వల్ల చెడు జరిగి ఏకంగా నేను కడుపులో బిడ్డనే పోగొట్టుకున్నాక కూడా సీతక్క చాలా మంచిది అని, జరిగిందేదో జరిగిపోయింది అని సర్ది చెప్పుకునేంత సహనం నాలో లేదు. మీ ఆవిడ అనేసరికి నీకేదో రోషం పొడుచుకొచ్చి నేనేదో రెచ్చగొడుతున్నాను అనుకున్నావు. సరస్వతి చెప్పింది విన్నావుగా, ఇప్పుడేమంటావు? ఎవరు ఏమి అనాల్సింది లేదత్తయ్య. మీరు సరస్వతి నమ్మినా నమ్మకపోయినా నేను నా చెల్లెళ్ళ మేలు కోరుకుంటానే కాని చెడుని కాదు. ఆ ఉద్దేశంతోనే హారతి తీసుకొచ్చాను తప్ప నేనేదో తప్పు చేశాననో దాన్ని కప్పిపుచ్చుకోవాలనో కాదు. నువ్వేవి నా మేలు కోరాల్సిన అవసరం లేదు. చేసిన కీడు చాలు. ఇంకొక్కసారి నాకేదో చెయ్యాలి అని నా దగ్గరకొచ్చి గుడ్డు మోతు అనే విషయాన్ని నా చేతే అనిపించుకోవద్దు. సరస్వతి వదిన, పెద్దొదిన్ని మాటనే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుంటే మంచిది. నేనంటుంటే నా మొగుడే ఏవి మాట్లాడడం లేదు. మధ్యలో నువ్వెవడివి దూరడానికి? నీ పెళ్ళానికి కూడా కడుపు పోతే అప్పుడు తెలుస్తుంది నీకు నేను పడుతున్న వేదనేంటో. ఏంట్రా శ్రవణ్ నీ మౌనం? నీ భార్య పెద్దదిన్ని నానిని అన్నిని మాటలంటుంటే అలా అండం తప్పని ఒక్క మాట కూడా అనవేంట్రా? ఇన్నాళ్ళు అంటే పెద్దదన్నంటే మా ఆయన విరుచుకుని పడ్డాడు. బిడ్డ పోయాక కూడా నిజం తెలుసుకోకుండా ఎలా ఉంటాడు? శ్రవణ్ బాధ నా కడుపు కోత మీరెవరైనా తీరుస్తారా? కావాలంటే మీ పెద్దదిని మీ నెత్తి మీద పెట్టుకోండి, నాకంత అవసరం లేదు.